హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ రెండు. మొదటిది నిమ్మరసం పులిహోర, రెండోది బంగాళదుంప వేపుడు. బంగాళదుంప వేపుడు మంచి కాంబినేషన్ అండి పులిహోరకి. ఒక్కొక్కటి చేసుకుందామండి. మొదటిది నిమ్మరసం పులిహోర. నిమ్మరసం పులిహోరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 4 స్పూన్లు నూనె, ఆవాలు 1/4 స్పూను, జీలకర్ర 1 స్పూను, మినప్పప్పు 1.5 స్పూను, పచ్చెనగపప్పు 1.5 స్పూను, వేరుగళ్ళు 3 స్పూన్లు, ఎండుమిరపకాయలు 5 అండి, పచ్చిమిరపకాయలు 5, 1/2 స్పూన్ పసుపు, నిమ్మకాయలు 5, కరివేపాకు 4 రెబ్బలు, ఉప్పు 2 స్పూన్లు. నిమ్మరసం పులిహోర ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాము. నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత 3 స్పూన్లు వేరుగళ్ళు వేసుకోవాలి. పచ్చెనగపప్పు 1.5 స్పూను, మినప్పప్పు 1.5 స్పూను వెంటనే వేసుకోవాలండి. మాడకుండా కలుపుకోవాలండి. కలర్ మారేంత వరకు వేపుకుంటామండి. అవి వేగినాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఆవాలు 1/4 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఎండుమిరపకాయలు 5 అండి, తుంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 5 అండి, చీల్చి పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. తర్వాత కరివేపాకు రెబ్బలు 4 రెబ్బలు అండి వేసుకుందాం. బాగా కలుపుకుందామండి. వెంటనే 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. బాగా వేపుకోవాలండి. అన్నం ముందే వండి పెట్టుకున్నానండి. 5 నిమ్మకాయలు తీసుకున్నానండి, 3 నిమ్మకాయలు పిండి పెట్టుకున్నానండి. 3 సరిపోయినాయి అన్నానికి. అన్నం వేసుకొని పెట్టిన వేరుశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వండాయి కదండి, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా బాగా పట్టాలండి అన్నానికి. బాగా కలపంగా బాగా రుచిగా ఉంటుందండి అన్నం. ఎంత టేస్ట్గా ఉంటుందంటే మనం కలిపే కొంత ఇంకా టేస్ట్ వస్తుంది. ఇది సింపుల్ అండి, చిటికలా రెడీ అయిపోయే రెసిపీ అండి. బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. అంతేనండి, నిమ్మరసం పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెండో రెసిపీ చూద్దాం. బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దాం. 4 కిలో బంగాళదుంప అండి, కడిగి పెట్టుకున్నా. 3 స్పూన్ల నూనె, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మినపప్పు 1.5 స్పూను, కారం 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, ఉప్పు 2 స్పూన్లు, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందు 3 స్పూన్లు నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు వేసుకుందాం. వెంటనే జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోవాలి. తర్వాత మినపప్పు 1.5 స్పూన్ వేసుకోవాలి. ఎన్ని అయిపోయినాక కోసి పెట్టుకున్న బంగాళదుంప వేసుకుందాం. వేసుకున్నాక కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గనియాలండి. మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు మగ్గనియాలండి లో ఫ్లేమ్లో. మగ్గనిచ్చిన తర్వాత చూద్దాం. ఉడికిందో లేదో చూద్దామండి. ఉప్పు 2 స్పూన్లు అండి వేసేస్తున్నా. వేసుకున్నాక కలుపుకోవాలి. ఉప్పు స్టార్టింగ్లోనే వేసుకోవాలండి, ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు చల్లి బాగా మగ్గ పెట్టుకుందామండి. మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనియాలండి. 5 నిమిషాలు అయిందండి, మూత తెరిచి కలుపుకోవాలండి. తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకుందాం. వెంటనే కారం 2 స్పూన్లు వేసుకుందాం. ఆ తర్వాత పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం చల్లుకోవాలండి.
చల్లుకున్నాక కలుపుకుందామండి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకొని దింపుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకున్నామండి. ఈ ఒక కాంబినేషన్ నిమ్మరసం పులిహోరకి బంగాళదుంప వేపుడు సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.